నందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న మంత్రశక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి సావిత్రి విజయవాడ, ఎవరండి ఈ సిస్టర్? ఒకసారి నిలబడండి. సావిత్రి గారా? అమ్మా, మీది విజయవాడేనా? అంటే నేను ఎట్లా మీకు టీవీలోనే ఎవరైనా చెప్పారా? చూసారా? అంటే 2 వారాలు అయింది మీరు ఇక్కడ వచ్చి? 2 వారాల క్రితం. మీరు చెప్పండి, ఏమి జరిగింది మీకు? నాకు పేగు క్యాన్సర్ వచ్చింది. పేగు క్యాన్సర్ అన్నారు. విజయవాడనా మీది? ఇంకెక్కడన్నా పక్కన? విజయవాడ బస్ స్టాండ్ దగ్గర. బస్ స్టాండ్ దగ్గర మధ్యలో 1 వారం మధ్యలో అంత ముందు వచ్చారు, ఇప్పుడు మళ్ళీ ఇది ఇప్పటికి 3 వారాలు హాస్పిటల్లో వెళ్ళారు. అక్కడ ఇది వరకు చూపించుకున్నాను అయ్యా. ఎక్కడికి వచ్చినానికి ఒక టాబ్లెట్ వేసుకొని హాస్పిటల్కి ఇక్కడికి వచ్చాక ఇంకెవరు వెళ్తారా ఎవరన్నా హాస్పిటల్కి? అంటే పేగు క్యాన్సరా? పేగు క్యాన్సర్ సంవత్సరం రోజులు పేగు బయట పెట్టారయ్యా. పేగులు బయట పెట్టారా? పెట్టి మళ్ళీ బ్యాగ్ లాగా బయట ఒకళ్ళు మాట్లాడాక ఒకళ్ళు మాట్లాడకూడదు. బ్యాగ్ ఉందా నీకు ఇప్పుడు? లేదు, మళ్ళీ లోపల పెట్టి మళ్ళీ చేసేసారు. ఓకే, ఇన్ని రోజులు బ్యాగ్ బయట ఉంది. బయట పేగుల లోపల. ఓకే, మరి ఇక్కడికి వచ్చాక ఏమి మేలు జరిగింది మీకు? ఇరోషనాలు తగ్గినాయి అయ్యా. రోజుకు 15 సార్లు 20 సార్లు రోజుకి పేగు జాయింట్ చేసి. ఒకటి వినండి, ఇది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు చెప్తారు, నువ్వు చెప్పకు, నాకు మీకు మాటలేవు. డాక్టర్లు చెప్తారు నీ పేగు లూజ్ అయిపోయిందని చెప్పారు. అన్నా చెప్పారా? అవునయ్యా. అందుకే మోక్షన్స్ అయిపోతున్నాయి. ఇక నిన్ను బాగు చేయలేం. ఇక అదన్నీ ఏదో బ్యాగ్ పెట్టి ఉండవచ్చు. రోజు 15 టాబ్లెట్లు ఎందుకు వేస్తున్నారు? క్యాన్సర్కి ఇక్కడ గడ్డలు వచ్చినాయి అయ్యా. ఇక్కడ మళ్ళీ నొప్పిగా ఉంది. ఇరోషనాలకి, గ్యాస్కి, అన్నిటికీ 15 టాబ్లెట్లు వేసుకోవాలయ్యా నేను. మీరు ఎన్ని సంవత్సరాలకి ఈ బాధలు? ఇవిడికి 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు. ఇప్పుడు ఈ వారం మొదలు ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కానీ ఇప్పుడు హాస్పిటల్ లేదా? ఈ హాస్పిటల్కి వెళ్ళలేదు. లేదు, ఇక టాబ్లెట్ కూడా వేసుకోవట్లేదు. ఈ 3 వారాల నుంచి టాబ్లెట్ కూడా. మీ ఇద్దరు అనుకుని వచ్చారా లేకుంటే ఎవరన్నా? లేదు, అనుకునే వచ్చాము. ఇద్దరు ఇక్కడ మంచి పాస్టర్ ఉంటాడు, బాగా ప్రార్థన చేస్తాడు, మాకు తగ్గిపోద్ది అనుకున్నారా? అవును. నేను మీ ఇద్దరి మీద కానీ ఏమైనా చైల్డ్ గార్డ్ని పెట్టానా? అందరితో పాటుగానే అంతే అంటే స్పెషల్ ఏమి లేదు. చప్పుడు కొట్టండి గట్టిగా. పేగు క్యాన్సర్ రోజు 15 విరోచనాలు అంటే మనిషి ఎంత నీరసం అయిపోతారు, ఎంత చిరాకు అవుతుంది. నీ పేరేంటి సిస్టర్స్? సావిత్రి అనిపిస్తుంది. ఎద్దుగు ఈ బతుకు ఎందుకు అనిపిస్తుంది కదా? అవునయ్యా, అనిపిస్తుంది. గడ్డలు ఉన్నాయా? ఇంకా కరిగిపోయినాయా? అంటే అప్పుడు ఎంతలో ఉన్నాయి, ఇప్పుడు ఎంతలో ఉన్నాయి? ఇంత ఉంది అయ్యా, ఇప్పుడు కొంచెం ఉంది అయ్యా. రొమ్ము మీద అది క్యాన్సర్ అంటారు మామూలుగా. పేగులకి క్యాన్సర్. పేగు క్యాన్సర్. ఇంకో గడ్డ ఎక్కడ ఉంది? కొంచెం ఉందా? అది వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏం లేదు, చప్పటి గట్టిగా. గడ్డలు క్యాన్సర్ని నార్మల్ చేయగలిగిన దేవుడు, ఆ సంబంధమైన గడ్డలు కూడా కరిగించిన దేవుడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. మీకు నేను ఏమైనా రావాలని చెప్పానా? మళ్ళీ ఎప్పుడైనా రావాలన్నానా? విశ్వాసంతో వచ్చారా? రండి ఇక నుంచి. అప్పుడు నేను చెప్పాను ఈ వారం వచ్చి మళ్ళీ రావద్దని చెప్తున్నా కదా, అట్లా వద్దు, మళ్ళీ రండి. ఇంకెవరైనా వచ్చి సాక్ష్యం చెప్పాలి కదా. ఓకే, చప్పులు కొట్టండి గట్టిగా. మైకి పరిశుద్ధాత్మ దేవుని శక్తి వీళ్ళిద్దరి మీద కమ్ముకొను గాక. వెళ్ళిపోతున్నాయి అన్ని. చప్పుడు కొట్టండి గట్టిగా. ఓకే, గాడ్ బ్లెస్ యు. ఇక్కడ దేవుడే నీది దగ్గర ఉన్నట్టే ఉందయ్యా. అంతేనా? అవును, ఎక్కడెక్కడ తిరిగాము, నాకైతే కొంచెం కూడా స్వస్థత రాలేదయ్యా. ఇక్కడికి వచ్చినాక నేను ఎంతో రిలీఫ్గా ఉన్నా. 15 టాబ్లెట్లు వేసుకున్న, రోజు నరకమయ్యా, బయటికి వెళ్ళలేను. 20 లక్షలు అప్పు తీసుకొచ్చి పెట్టారయ్యా నాకు. అయినా బతుకుతానని నమ్మకం లేదు, డాక్టర్ చెప్పలేదు.
నిజంగా వీళ్ళ విశ్వాసం చూడండి. మేము ఇక్కడ రెండోసారి రావద్దని చెప్తాం ఎవరికైనా. ఒక్క రోజులు వచ్చి తగ్గించుకుని వెళ్ళిపోవాలి కదా. వీళ్ళు విశ్వాసంతో వచ్చారు ఇక్కడ. అవునయ్యా, నేను ఇక్కడ ఎవరైనా మేము పిలిచామా, ఎవరికైనా ఒక్కడైనా నిలబడండి. మీరు పిలిస్తే మేము వచ్చామన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కళ్ళు నిలబడండి. ఒక్కళ్ళు తగ్గిపోవాలా. అది పేగు క్యాన్సర్ అంటే మాటలు కాదు. ఆమె ఇక బ్రతకటం, ఆ పేగు క్యాన్సర్ అంటే మోక్షం లూజ్ అయిపోయి వెళ్ళిపోతుంది కదా. ఇక అలా బ్రతకటం కష్టం, బ్రతకొద్ది కాబట్టి అసలు ఆ బ్రతకొద్దు అసలు. మళ్ళీ రొమ్ములో గడ్డ, మెడలో గడ్డ, ఈ తిండి తినరు, నీరసము, అమ్మా ఇవన్నీ యేసయ్య ఇక్కడ తగ్గిస్తున్నాడు. ఒక్కటి మాత్రం నేను చెప్పగలను, ఎలాంటి వ్యాధి అయినా ఇక్కడ వెళ్ళిపోతుంది. మాకు తెలియదు ఇవన్నీ కూడా. సిస్టర్ తెలుసా మాకు ఇవన్నీ? తెలియదు కదా. తెలియదు. మీరే వచ్చారు, మీరే వెళ్ళారు, మళ్ళీ మీరే వచ్చారు. అవునయ్యా. ప్రైజ్ లార్డ్. సహోదరుడు చూడండి, ఏదో చిన్న పని చేస్తా భార్య చచ్చిపోతే ఎట్లా, ఎంతమంది పిల్లలు ఉన్నారు? 2 పిల్లలు ఉన్నారు. బతికించుకోవాలి ఎట్లా అట్లా అని 20 లక్షలు అప్ప అంట. చూడండి, తండ్రి ద్వారా మహిమ కలుగును కాక, తండ్రికి మహిమ కలుగును కాక. అమ్మా రైట్, గాడ్ బ్లెస్. దుర్గా ప్రసాద్ నువ్వేనా? ఏమైతుంది నీకు తెలుసా? తెలీదు. ఇది అన్నం తింటాడా? మామూలుగా తింటాడా? వద్దు అంటాడా? వద్దు అంటాడా? గొంతుకులో కడుపులో నుంచి గొంతుకులోకి మంటలేక వస్తుంది. నీకు వస్తుందా? నీకు వస్తుందా? అప్పుడు అన్నం వద్దు అంటాడు. కొంచెం తింటాడు. కొంచెం అదే అన్నం తిన్నాడు వీడు. కొంచెం తింటాడు. ఓకే, 6 సంవత్సరాలకి ఈ అబ్బాయితో బాధపడుతున్నారా? ఆమేన్. హల్లెలూయా. మదర్ వచ్చిందా? మీరే వచ్చారా? మీరేనా? ఓకే, హల్లెలూయా. చప్పట్లు కొడతాం అందరూ కూడా. చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవుని మహిమపరచండి. చప్పట్లు కొట్టండి. చేతులు కట్టుకోకమ్మా, తగ్గిపోద్దులే, మంచిగా అయిపోద్దులే. రైట్. యేసయ్యా 6 సంవత్సరాలుగా ఈ బిడ్డ నిద్ర అనేటువంటిది లేదు. భయం అవుతుందా? భయం ఏం భయపడతాం, తగ్గిపోతుంది. భయం అయితే తగ్గిపోతుంది. మంచిగా అయిపోతావని కదా నేను నీకు చేసేది. ఫ్రీగా ఉంటు. దుర్గా ప్రసాద్ మీద ఏ బలహీనత అయితే యేసు నామములో లోబడు. దేవునికి లోబడు, దేవునికి లోబడు. సాతానా యేసు నామములో. హల్లెలూయా. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. హల్లెలూయా. చప్పట్లు కొట్టాలి అందరూ. ఆమేన్. ప్రభుని కనపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. సాతానా ఈ బిడ్డను వదిలేసి వెళ్ళిపో. ఫిల్ ద హోలీ స్పిరిట్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇక్కడ నీళ్ళు ఇట్లా కొట్టుకో, భయపోతే చేతులు పెట్టుకో, ఛాతి మీద కొట్టుకో. అక్కడ 2 చేతులు కొడు. వెరీ గుడ్. నన్ను చూడు, నన్ను చూడు, నన్ను చూడు. అలాగే చూడు. ఏమైనా చదువుతాడా పిల్లడు? లేదండి, చదువు లేదండి. చదువు లేదండి, అస్సలు లేదే. అస్సలు లేదండి. 20 ఎన్ని సంవత్సరాలు బాబు మొత్తం? ఇప్పుడు 22 చదువుతుందండి. 22 జరుగుతుందండి. అంటే మొత్తం 15 సంవత్సరాల మధ్య. అవునండి. ఆ వయసులోనే ఇప్పటికి ఇప్పుడు అవుతుందా? భయం అవుతుంది ఇప్పుడు? లేదు. లేదా? అసలు ఏమైతుంది నీకు? మామూలుగా ఏమైతుందమ్మా? నాకు భయం గాను. అంటే ఏంటి భయం? భయం అంటే ఏమనిపిస్తుంది? అంటే ఎవరన్నా వచ్చినట్టా, లేకుంటే ఎట్లా? చెప్పు చెప్పు చెప్పు. అంటే బయట ఆలోచనలు ఎక్కువ వస్తాయి. బయట సౌండ్లా ఆలోచనలు బయట కనిపిస్తా. ఓకే, ఇప్పుడు నీకు ఫ్రీ అయిపోయినట్టు తెలుస్తుందా? అయిపోయింది మొత్తం. మొత్తం భయం పోయింది. మళ్ళీ చేస్తాను, ఇప్పుడే మళ్ళా చేస్తాను. దేవుడు కార్యం చేస్తాడు. ఇంకా ఆకలి అవ్వదు అన్నట్టు. మామూలుగా తింటాడులే కానీ ఆకలి అనేది అవ్వదు. రైట్. చప్పట్లు కొట్టండి గట్టిగా. నన్ను చూడమ్మా, మళ్ళీ చూడు బాబు, నన్ను అలాగే చూడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి గట్టిగా. చేతులు అలబెట్టు. ముఖంలో తేడా కనపడు. ఇప్పుడు దాకా నిద్ర లేని కళ్ళు ఎర్రగా ఉన్న చూడు. చూడు మీ అబ్బాయి, మీ డాడీని చూడు, ముఖం మారిపోయింది. అంటే ఇప్పుడు దాకా ఒక మబ్బుగా భయంగా. ఏంటది? భయము. ఇంకోటి ఆలోచన. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అని ఒక ఆలోచన. అతనికి ఎవరు ఆగపడుతున్నట్టు నాకు అనిపించి మైకు అంటారు చూడు, ఇలా మబ్బుగా. అవునండి. పట్టుకోండి బాబు, పట్టుకోండి. అవ్వండి. నన్ను చూడరా. అరే చూడు. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును.
మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. హలో, చెప్పండి అమ్మా. ప్రైజ్ అండి, చిలువూరు నుండి మాట్లాడుతున్నాం. మా మదర్ కి 4th స్టేజ్ క్యాన్సర్ అండి. 4th స్టేజ్ క్యాన్సర్ అంటే ఇది లాస్ట్ స్టేజ్ అండి. మీరు వీలుంటే శనివారం ఆ తల్లి గారిని తీసుకుని రండి. బ్రెస్ట్ లో బాగా పెద్ద గడ్డ ఉంది సార్, అది బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోయి గడ్డలు వచ్చేస్తాయి. అదే అవి నేను ప్రార్థన చేస్తామా తగ్గిపోతాయి. 4th స్టేజ్ క్యాన్సర్ అని డాక్టర్లు చెప్పే అబద్ధాలు నమ్మకండి. ఆ గడ్డలో ఇంతలో ఆవు నుండి చీములు కారిపోతున్నా ప్రార్థన చేస్తాను. ప్రభు అద్భుతంగా చీమిని ఆపేస్తాడు, ఆ దుర్వాసన ఆపేస్తాడు, అది ఆరిపోద్ది. మీరు కీమోలకు కానీ రేడియేషన్ కానీ వెళ్ళక్కర్లేదు. ఏటికి వెళ్ళలేదండి, మంచి మీద బెడ్ మీదే ఉన్నారు. అమ్మా వెళ్ళలేదు. ఏంటమ్మా? పూర్తి బెడ్ మీదే ఉన్నారు 25 రోజుల నుండి. సరే, ఏ ఊరు మీద? ఏ ఊరు? చిలువూరు అండి. తిరువురా? విజయవాడ దగ్గరలో చిలువూరు అండి. మీ పేరేంటండి? ఆ పేరు మాధవి అండి. మాధవి. 2 రోజుల నుండి లైన్ ఫోన్ చేస్తా ఉన్నానండి మీకోసం. ఓకే, సరే, మీరు 5 గంటలకు ఫోన్ చేయండి అమ్మా. 5 గంటలకు ఫోన్ చేయండి, సరేనా? రైట్. దయచేసి గమనించండి, చాలామంది ఈ 4th స్టేజ్ క్యాన్సర్లు అంటే మీరు భయపడుతున్నారు. మీరు ఏం భయపడక్కర్లేదండి. ఇక్కడ యేసు ఆశ్చర్యకరం ఉంది. మీకు దేవుడు మేలు చేస్తాడు ఖచ్చితంగా. మరి దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు కదా. దేవుడు కార్యం చేస్తాడు. మరి క్యాన్సర్ చాలామంది మరి చాలా బాధలు పడుతున్నారు. ఒక పుష్పలత అనే ఒక సహోదరి క్యాన్సర్ అలాగా యూట్యూబ్లో చూడండి, కొన్ని వందల అద్భుతాలు ఉన్నాయి. దయచేసి ఈ సమయంలో మనం ఒక సాక్ష్యం చూద్దాం. పుష్పలత క్యాన్సర్తో బాధపడుతున్న తల్లి పుష్పలత. దేవుడు ఆ బిడ్డని ఎంతో గొప్పగా ప్రార్థన ద్వారా విడిపించాడు, సంపూర్ణమైన స్వస్థత. దయచేసి చూడండి. మరి ఎంతోమంది మాకు ఈ విషయంలో మాకు ఈ క్యాన్సర్లు ఉన్నాయండి అని వచ్చి ప్రార్థన చేసి విడుదల పొందుతున్నారు. దయచేసి పుష్పలత అని పేరు. పుష్పలత సార్. వీళ్ళు భువనగిరి వచ్చారండి. ఈ బాబు ఒక రోజు వాళ్ళ మదర్ గురించి నాకు ఫోన్ చేశారు. నేనే మాట్లాడాను ఆ రోజు నీతో. అప్పుడు అమ్మ సంగతి ఎట్లా ఉంది, ఏ హాస్పిటల్లో చూపించుకున్నారు, అమ్మ పరిస్థితి ఎట్లా ఉంది, నేనేం చెప్పాను అది చెప్పించాను. నువ్వు ఫస్ట్ మా మమ్మీకి క్యాన్సర్ అని తెలియదు, 4th స్టేజ్. డాక్టర్స్ ఏం చెప్పారు? ఎవరికి తెలియదు క్యాన్సర్ అని? అమ్మకి తెలియదు. డాక్టర్స్ ఏం చెప్పారంటే 2 months అని చెప్పారు. 2 months చనిపోతాయి. ఓపెన్ అయిపోయి అయిపోయింది కదా అంతా. రిపోర్ట్లు ఏమైనా వచ్చింది? ఇప్పుడు నార్మల్ వచ్చింది. అన్ని రిపోర్ట్లు నార్మలా? క్యాన్సర్ 4th స్టేజ్ క్యాన్సర్. అమ్మకి తెలవదు. నేను కారులో వెళ్ళాను, ఆమె కారు పక్క నుండి చీర కూడా ఇట్లా పట్టుకోలేకపోతున్నావు కదా, నువ్వు మాట్లాడేది టైం వస్తుంది అప్పుడు మాట్లాడదు కదా. నాకు ఆమె చాలా 0 పొజిషన్. అప్పుడు భోజనం ఎంతకాలమైంది తినక? హాస్పిటల్కి వెళ్ళి అసలు తినకపోయేది అన్నం. ఒక 5 days తినకపోయేది. అక్కడికి భువనగిరి వచ్చినప్పుడు ఉన్న పొజిషన్ ఏంటి? నువ్వు నాతో ఏం మాట్లాడు అదే చెప్పు. ఇప్పుడు మొత్తం టెన్షన్స్, భయము, కడుపు నొప్పి అని, ఏమో చేసి అన్నిటికి భయపడి టెన్షన్ పడేది. మంత్కి 2 times వెళ్ళేది హాస్పిటల్కి. మంత్లో 1 month. ఎక్కడ హాస్పిటల్ అది? రెనోవా సౌమ్య క్యాన్సర్ హాస్పిటల్. ఎక్కడది? కార్ఖానా. మాట్లాడు. కార్ఖానాకి వెళ్ళేది. కార్ఖానా అదే సికింద్రాబాద్ కార్ఖానా. ఇక 12 daysకి ఒకసారికి 3 days హాస్పిటల్లో ఉండాలి, కీమోలు పెట్టుకుంటా ఉండాలా. ఇన్ని బాధలు ఎలా ఉన్నా ఉంటుందంటే హాస్పిటల్కి వెళితే నాకు రావద్దు అన్నానా లేదా? హాస్పిటల్కి వెళ్ళొద్దు, ఇంకా టాబ్లెట్లు వాడదు. టాబ్లెట్లు కూడా వేసుకోలే ఇంటికి వచ్చిన తర్వాత 1 week దాకా. ఫుడ్ చర్చిలో అక్కడే తిన్నదా? స్టార్ట్ అయింది తినడం. వాళ్ళ డాడీ. మీరు చెప్పండి బ్రదర్. ఫస్ట్ మన వరంగల్ హాస్పిటల్ జాయిన్ చేసాం. వరంగల్ ఫస్ట్ ఎందుకు ఏమని జాయిన్ చేశారు? మోషన్ ప్రాబ్లం ఉంటే మన పేగ్ ఇన్స్పెక్షన్ ఉన్నదని చేశాం. చేసినాక అదే గడ్డ అని మళ్ళీ హాస్పిటల్లో ఏం చేయలేదు, మళ్ళీ ప్యాక్ చేసి క్యాన్సర్ ముక్క వర్క్ చేసిండు. ముక్క వర్క్ చేసిన దాన్ని క్యాన్సర్ ఒక వారం తర్వాత తెలిసిపోయింది. క్యాన్సర్ తెలిసిపోయినాక అక్కడికి పోయి మనం బయోస్కోప్ చేసినాక మన 4th స్టేజ్ అని వచ్చింది. డాక్టర్ అడిగినట్టు కష్టం, ఏం చేసినా కష్టం అని చెప్పాడు. ఏం చేసినా కష్టం అని చెప్పాడు. ఆయన నా భార్య బతికితే చాలయ్యా, ఎంత ఖర్చైనా నేను ఇస్తానని ఆయన మాట ఇచ్చాడు. అసలు ఇలా
మనిషి అయితే ఇలా నిలబడతాను కాదు నుంచి అసలు మంచంలోనే ఉండేదాన్నమా? ఆ మంచంలో ఉండేది. అన్నం తినకపోయేది, నిద్ర లేదు, అన్ని నొప్పులు, సురుకులు, పోట్లు, మోషన్ ఫ్రీగా రాకపోయేది అప్పుడు. ఎన్నో హాస్పిటల్ తిరిగినాయి, 15 హాస్పిటల్ తిరిగి 15 హాస్పిటల్, కానీ ఎవరు దొరకబట్టలేదు. ఎవరికి దొరకలేదు కదా. నేను దొరకలేదు, ఈ జబ్బు ఏంటో తెలవలేదు కదా. అక్కడ ఇలా చిన్న జస్ట్ ఇట్లా అందరిలో చిన్న ప్రార్థన అంతే కదా, విడుదల వచ్చేసింది. ఇక నడిచేసి పరిగెత్తావు కదా, చెప్పలు నీకు అంతే. ఇప్పుడు మరి ఇక్కడ ప్రార్థన చేయకముందు ఆ బాధలు ఏమేమి బాధలు పడేదాను నువ్వు? మోషన్ రాకపోయేది, అది కడుపులో సులుకులు, పోట్లు. అది చెప్పట్లేదు, బాగా మంటలు కదమ్మా. మంట, పొత్తి కడుపు మంట, మోషన్ కాడ మంట, బాగా మంటలు వచ్చేది. కాలులో కూడా మంట, కాళ్ళు కూడా మంటలు, అది మంట ఎట్లాగంటే ఈమె చెప్పలేదు, నేను దేవుడు నాకు చెప్తున్నాడు, నేను చెప్పాను. అవునయ్యా, కాలు కింద అగ్ని పెట్టినట్టు ఉంది కదంటే అని చెప్తుంది. అప్పుడు కడుపులో మంట, మోక్షం కాడ మంట, ఎన్ని మంటలండి, బాధలండి. తినటానికి లేదు, పడుకుంటానికి లేదు. ఇక డబ్బులు పట్టుకుని హాస్పిటల్ చుట్టూరు 15 హాస్పిటల్ అంటే ఈ దాదాపుగా చాలా ఖర్చు పెట్టి ఉండొచ్చు. 10 లక్షలు పెట్టు, 10 లక్షలు. ఇక్కడ ఒక స్పాన్సర్తో సమస్యలన్నీ హల్లెలూయా. నిజంగా ఇది ఎంత గొప్ప వరం కదా దేవుడు. నేను అనుకుంటాను ఎంత వందలు కాదు వేల లక్షల మంది పాస్టర్లు నాకు ఇచ్చిన వరం ఇది. ఫోన్లోనే 28 రోజుల్లో చనిపోతారంటే ఇలా ఏడుతున్నారు. ఇక ఇలా అన్నయ్య చెన్నైలో ఉంటాడు, వీళ్ళ చెల్లి ఉంది, ఈ డాడీ వీళ్ళు. ఇక ఈ బాధ వస్తే హాస్పిటల్ తీసుకెళ్తారు, బాధ వస్తే హాస్పిటల్ తీసుకు, ఈ టైం ఆ టైం అని ఉంటుంది, బాధ ఉంటుంది కదా. ఇక మనిషి ఎంతో లాగుంది. నేను ఒకటే ఫోన్లో చెప్పాను, బాబు నా దగ్గరికి అలా తీసుకురానని, ఇలా తీసుకెళ్ళిపో, తినేస్తుంది, పంపించేస్తాను అని. అంతే జరిగింది అచ్చనా? అప్పట్లో పెట్టండి. హల్లెలూయా. ఇప్పుడు అమ్మ చెప్పు, ఇప్పుడు నువ్వు చెప్పు. ఇంకా ఇప్పుడు హ్యాపీయేనా? నిన్న మొన్న ఒకసారి ఆ చర్చికి వెళ్తున్నావు, అప్పుడు నువ్వు ఎక్కడ పని చేస్తావు? కేజీబీ ఏంటి? అది సెంట్రల్ గవర్నమెంట్. యేసుక్రీస్తు నామములో, ఆమేన్. యేసుక్రీస్తు నామములో ఇప్పుడే బిడ్డ విడుదల పొందాలి పూర్తిగా. ఆమేన్. వెళ్ళిపోండి, చప్పులు కొట్టండి గట్టిగా. ఎంత మంచి దేవుడు వేసయ్యా అనండి, ఎంత మంచి దేవుడు వేసయ్యా. పాడినవా? ఎంత మంచి దేవుడు వేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు వేసయ్యా. ఆమేన్. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. నువ్వు చనిపోతాను అనుకున్నావు కదా. నాకు ఇక ఆశ లేదయ్యా, ఆశ లేదు. నా పిల్లలు ఆగమవుతారు, నా భర్త ఆగమవుతారు. ఇక బ్రతుకుతావని నమ్మకం లేదు. లేదయ్యా, బ్రతుకుతాను. ఎంతసేపులో బాగా అయ్యావు అనిపించింది? ఎంతసేపట్లో? కొద్దిసేపట్లో ఒక పావుగంట. జస్ట్ ఇట్లా ఎలగలు పడి పడిపోయావు కింద. లేకటానికి, చెయ్యిలు పైకి ఎత్తడానికి, లేచి ఆమె సొంతగా కూర్చుంటా కూడా శక్తి లేదు. అంతే, చిన్న ప్రార్థన చేశాను, అంటే ప్రభా తల్లిని పట్టుకోలేపన్నాను, ఆత్మని కింద పడిపోయావు, విడుదల వచ్చేసిందా? విడుదల వచ్చిందయ్యా. అలాంటి మనిషి అండి వాళ్ళ స్టేజ్ మీద తిరుగుతుంది, అడుగు అటు ఇటున్నాడు, ఏసయ్యా ఏసై అనుకుంటున్నాడు, మైక్లు అనుకుంటా. నేను అంటాను, యోహాన్ అంటాడు యేసు ప్రభు గురించి, అధికారం ఒకడు పరలోకము నుండి వస్తేనే తప్ప ఎవరైనా ఒక అధికారం ఇవ్వగలడా? ఇలాగా రా బాగుపడి వెళ్ళిపో అని చెప్పిన ఒక్క పాస్టర్ ఉంటే నేనే ఉన్నానని చెప్పగలను. ఏలగలు పడిపోయి ఆహారం తినకుండా ఎంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళని రా రా హల్లెలూయా. చప్పలు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. అమ్మా ఈ బిడ్డకి పిల్లలు లేరు,
దయచేసి గమనించండి. రండి 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 రండి, చప్పట్లు కొట్టండి గట్టిగా. పేరేంటమ్మా? శోభ. దేవునికి మహిమ. హల్లెలూయా. పోయిన వారం వచ్చావు కదమ్మా, ఏం మార్పులు వచ్చినాయి మీ శరీరంలో? ఈ సైడ్ నొప్పి తగ్గిపోయింది. నడుపులోనా? అవునన్నయ్య, ఇంత అన్నం కంటే ఎక్కువ తినకపోతే ఒక గ్లాస్ అన్నం తింటుంది ఇప్పుడు నేను. ఒక గ్లాస్. బ్రదర్ ఈ పక్కకు రండి. నిజంగా ఈ బిడ్డకి తల్లిదండ్రులు ఉన్నారా? అవునన్నయ్య. ఉన్నారా? లేనన్నయ్య, ఇద్దరు చనిపోయారు. తల్లిదండ్రులు ఇద్దరు చచ్చిపోయారు. ఆయన డ్రైవింగ్ చేస్తారు, ఆయన కూడా మనసు. కొంచెం ఈ వారం ఎట్లున్నా చిన్న మైక్లో మాట్లాడు. ఇప్పుడు కొంచెం పర్వాలేదు. ఈయన కొట్టేస్తున్నాడు అంట పాపం, టెన్షన్. ఈమె తల్లిదండ్రులు లేరు, ఆయనకి కూడా అమ్మ ఉంది కదా, అమ్మ తమ్ముడు. మీరేనా? అరే కొంచెం పర్లేదమ్మా పాప? అవునన్నయ్య, నొప్పి కూడా తగ్గిపోయింది. పర్లేదా? పర్లేదు. నాకు కూడా పోయిన వారం వచ్చినాయి కదా, నాకు మోకాలు ఇంత వాసిందయ్యా. అయితే నేను కింద కూర్చున్నా, మీరు ఏమన్నారంటే అమ్మకు కొంచెం షేర్ ఇవ్వండి అని చెప్పారు మీరు. ఒక ఆమె అయితే ఇంత వాసింది అయ్యా. అయితే ఒక్కసారి నన్ను తాకిండ్రు అయ్యా మీరు. నేను ఆ రోజు చెప్పుదాం అనుకున్నా, కానీ నాకు టైం లేదయ్యా. వెరీ వెరీ థ్యాంక్స్ అయ్యా. మీరే దేవుడు అయ్యా. సాయంత్రం వరకు నాకు ఎక్కడ వెళ్ళిపోయినాయి అయ్యా. అమ్మా నీ బాధలు ఏమున్నాయి మరి? చెయ్యి పని చేయాలన్నయ్య ఫస్ట్. అదొకటి. కాలు ఫ్రీ అయిందా చూసుకో. పర్లేదా? ఈమె ఏమనుకుంటుందంటే అసలు అంటే ఆయనకు మనశ్శాంతి లేదు, అన్ని పిల్లలు లేరు మళ్ళీ వీళ్ళకే. ఈ బాధలను ఉంటే నాకు ఒకరోజు ఫోన్ చేస్తే నేను అన్నీ చేస్తా, బతికిస్తా, పిల్లలు కూడా రోగం కూడా తగ్గిస్తా అంటే. ఆయన చాలా మంచివాడు, ఆయనే మీకు అన్ని పనులు చేస్తున్నారు. ఇప్పుడు కొద్దిగా నువ్వు చేస్తావు ఇక. రైట్. ఇప్పుడు కొంచెం కూరగాయలు కట్ చేస్తే వంట చేయగలుగుతున్నావా? ఒక్క వారంలోనే? ఫస్ట్ వారం ఒక రోజు వచ్చారు మా కొడుకు కోడలు. వచ్చారా? ఫస్ట్ ముందు మేము ఒకసారి వచ్చినాము. వచ్చిన తర్వాత మీరు ప్రేయర్ చేసారు. చేసిన తర్వాత ఇంటికి వెళ్ళినాము. ఇంటికి వెళ్ళిన తర్వాత నైట్లో ఏమీ లేచి అరిసేది బాగా, కేకలు పెట్టిందా? ముందు చేతబడి ప్రభావం అది ఘోరంగా ఉండేది. నైట్లో అరిసేది బాగా. ఇక ఇంత ఈమె చూసి నాకు కూడా అలవాటు అయిపోయింది కదా. ఇక ఆ తర్వాత ఫస్ట్ రోజు అరిసింది, నెక్స్ట్ డే నుండి అరవడం లేదు, ప్రశాంతంగా నిద్రపోతుంది. ఆ రోజుతో లాస్టేనా? అంతకుముందు అరిచేది అట్లా అంతకుముందు అరిసేది, పళ్ళు కొరికేది, అంత పరిస్థితి బాగాలేకుండా. పోయిన వారం అయితే నీకు అసలు కొంచెం కూడా మనశ్శాంతి లేదు తెలుసా? లేదు. ఇప్పుడు కొంచెం పర్లేదా? ఇప్పుడు కొంచెం పర్లేదు. ఈ బిడ్డ నేను అన్న ఏమి కానుకోద్దమ్మా, నీ పరిస్థితి అట్లా ఉంది కదంటే మీరు సేవ ఎట్లా చేస్తారయ్యా అని ఏమో బాధలు పడి ఏదో నిజంగా చూడండి. మరి ఆ ప్రతిఫలం పొందుకున్నారమ్మా? ఆమేన్. హల్లెలూయా. ఈ సేవ కొరకే మేము ఇదంతా చేస్తున్నాం. ఓకేనా? ఈ బిడ్డలు ఈ కుటుంబం చూడమ్మ, ఈమెను తీసుకొచ్చి ఆమె విడుదల పొందింది, ఈమెను తీసుకొచ్చి ఆయన విడుదల పొందింది. అత్తమ్మ డ్యూటీ దగ్గర నుంచి చాలా మంది తీసుకొచ్చింది ఈ రోజు ఇక్కడికి. ఎవరు? ఈయన మీరు డ్యూటీ కాడ నుంచి మనుషులు పట్టుకొస్తున్నారా? వస్తా అన్నారయ్యా, రండి మంచిగా అవుతారు, అయ్యగారి దగ్గర మంచిగా అవుతారా అని చెప్పినయ్యా. నడుచుకోనమ్మా, నడుచుకో. అది ఎంత చప్పట్లు కొట్టండి. అట్లా ఎవరైనా పట్టుకోవాలా? నడుస్తుందా మామూలుగా? పర్వాలేదా? ఇప్పుడైతే పర్వాలేదు. చప్పులు కొట్టండి. అది ఇప్పుడు చాలా వరకు క్లోజ్ చేస్తాను. ఇంకా స్మెల్ చూస్తా. చప్పులు కొట్టండి గట్టిగా. వారు అయినా ఎవరైనా మనందరూ ఒకటే. హల్లెలూయా. ఎవరు మనకు లేదు. ఆమె పక్షవాతంతో బాధపడుతున్నాను, ఇంకేమో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తండ్రి చేసిన ప్రతి మేలుని బట్టి చప్పలు కొట్టి ప్రభుని కనపరుచుకుందాం. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. మొయ్యలేని ఆ స్థితిలో, అడుగు తీసి అడుగులే వేయలేని ఆ స్థితిలో ఆ బిడ్డ ఉన్నప్పుడు ప్రార్థించగానే వెంటనే ఒక నిమిషంలో
లేచి నడిచి భోజనం చేసి హ్యాపీగా వెళ్ళిపోయాడు. ఇది యేసు ఆశ్రయ పొరలో జరుగుతున్న ఏ వీడియోలైనా సరే, 2000 వీడియోలు ఉన్నాయి. ఏ వీడియోలైనా ఒక్క నిమిషంలో లేచి నడిచాను. 10 సంవత్సరాల మంచంలో ఉన్న, 20 సంవత్సరాల మంచంలో ఉన్న వాళ్ళు కూడా ఒక్క నిమిషంలో మేము నడిచాము అని సాక్ష్యం ఇస్తున్నారు. ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో వస్తున్నారు. దేవుడు బలమైన కార్యం జరిగించి వచ్చిన ప్రతి బిడ్డ యొక్క విశ్వాసాన్ని బలపరిచి ఇదిగో ఈ రోజు నాడు ఇంత స్వస్థతలో జరిగిస్తున్నాడు. దేవుడికి మహిమ. మరి ఆయన డాక్టర్ ఇచ్చిన పరమ డాక్టర్ అని మనం ఆయన గురించి తెలుసుకుందాము. ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఎంతో శోధనలో, బాధల్లో, వేదనలో ఉన్నటువంటి వారు, నేను చనిపోతాను, నా బిడ్డలు ఏమైపోతారు, నేను చనిపోతాను, నా భార్య, నా భర్త ఇట్లాంటి బాధలతో ఉన్న వాళ్ళు రండి ఇక్కడికే. పూర్తిగా విడుదల పొంది హ్యాపీగా వెళ్ళిపోవచ్చండి. ఎటువంటి సందేహం లేదు. ఆయన ప్రియకుమారుడైన యేసు క్రీస్తులో మనకి మేలు జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. హలో హలో అయ్యగారు, వందనాలు తల్లి. చెప్పమ్మా. గొప్ప సాక్ష్యాలు అయ్యగారు. ఏడుతున్నా నేను టీవీ ఎదురు కూర్చొని. ఏమ్మా? నాకు కిడ్నీ నొప్పులు, బాగా హార్ట్ ప్రాబ్లం ఉంది. రేత్రి నిద్ర పడతాయి గారు, పేడ కళ్ళొత్తి నిద్ర పడతాయి గారు. అసలు ప్రార్థన చేసుకోలేను, శరీర బలహీనత అయ్యారు. ప్రార్థన చేయండి. ప్రభు కార్యం చేస్తాడమ్మా, మీకేం బాధ లేదు. తల్లిని దర్శించండి ప్రభా, అద్భుతం చేయండి. వారి బాధ, వేదన యేసయ్యా తొలగించండి వేస్తున్నాము. ఆమె దయచేసి శనివారం స్వస్థత ప్రార్థనకు రండి. ఎందుకంటే మీరు చాలామంది అబ్బో పాస్టర్ గారు అలాగే చెప్తారు, టీవీలో అట్లా చెప్తారు. నేను చెప్పట్లేదండి. దయచేసి గమనించండి. దేవుడి చిన్న కృప ఇది. మీరు లైవ్లో ఇప్పుడు చూస్తున్నారు ఎన్నో అద్భుతాలు. మరి వచ్చి మేము ఇన్ని సంవత్సరం మా ఊరు కాదు కదా, వాళ్ళు ఎక్కడెక్కడో ఉండో వచ్చి, అయ్యా మేము ఇన్ని బాధలు పడ్డాం, ఇన్ని హాస్పిటల్ తిరిగాం, ఎక్కడ మాకు తగ్గలేదయ్యా, ఇక్కడికి వచ్చిన ఒక నిమిషంలో మేము తగ్గి గంతులు వేస్తున్నాం అని ఆనందంగా సాక్ష్యం ఇస్తుంటే మీరు చూస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరి మన దేవుడు స్వస్థపరిచే దేవుడు. దయచేసి గమనించండి. హలో ప్రైజ్ లార్డ్ తల్లి. టీవీ చూస్తున్నారా? చూస్తున్నాను. ప్రతి నిత్యం చూస్తూనే ఉంటాను. ప్రతి నిత్యం లేదు, ఒక రోజులో 4 ప్రోగ్రాలు వస్తాయి. ఉదయకాలం చూస్తాను, సాయంత్రం చూస్తున్నాను, మధ్యాహ్నం కూడా వస్తుంది 3 నుంచి 4 వరకు. పిల్లల్ని తీసుకొని రాలేక మాకు తెలియక రాలేదండి. ఓకే తల్లి. మరి మీ దేవురండి? గుంటూరు జిల్లా అమీన్ నగర్. పిల్లోడికి ఏమైంది? పక్షవాతం వచ్చినది. ఒక కాలు కొంచెం నడుస్తున్నాడు, నోటి మాట లేదు, ఎడం కుడి కన్ను గాని రాదు, మెదడు లేదు అన్నారు. ఒక మెదడు లేదు అని అన్నారు. పిచ్చి పిచ్చి చేస్తాడు. అసలు ఒకటే కేకలు, రేత్రి నిద్రపోడు. పెళ్ళి అవ్వలేదా? మ్యారేజ్ అయిందా? లేదండి, మైండ్ సైడ్ లేదు కదా. 22 సంవత్సరాలు. వాళ్ళ నాన్న, మీరు అమ్మనా తల్లి? వాళ్ళు పెళ్ళినండి. వాళ్ళ నాన్నగారు ఉన్నారా? వాళ్ళ నాన్నగారు చెప్పులు కొడతాడండి. చెప్పులు కొడతాడా? ఉన్నాడండి. మంచోడేనా? చెప్పులు కుట్టుకుంటేనండి. ప్రార్థన చేస్తున్నాం. ఓకే, ప్రభు చెప్పి తీసుకురండి. స్తోత్రం. నీకు అసాధ్యమైనది లేదు, యేసునామములో ఆమేన్. దేవునికి మహిమ. మరి తల్లి పాపం పెద్దవాళ్ళగా ఉంది. అలాంటి బిడ్డలు కూడా చూడండి. హలో వందనాలమ్మా. వందనాలు. చెప్పండి అమ్మా. మీరు? నాకు మోకాలు నొప్పులు అండి, 7 సంవత్సరాల నుంచి. స్తోత్రం నాయన. ఈ బిడ్డ మోకాళ్ళు నొప్పుల విషయంలో అద్భుతం చేసి ఆ మోకాళ్ళు చక్కగా పనిచేయనట్టుగా నొప్పులు తొలగించండి యేసునామములో ఆమేన్. దయచేసి గమనించండి. పెద్ద సీరియస్ మ్యాటర్ కేసులు ఉంటే దయచేసి కలపండి. మరి చిన్న విషయాలు కలపండి. హలో వందనాలు అయ్యా. చెప్పండి అయ్యా. లివర్ ఇన్ఫెక్షన్, బ్లడ్ లో ఇన్ఫెక్షన్ అని చెప్పి చెప్తున్నారయ్యా డాక్టర్లు. అవి నమ్మకండి. మీరు ఎక్కడున్నారు ఇప్పుడు?
నెల్లూరు అయ్యా మాది. శుక్రవారం నైట్ బస్ ఎక్కేసి హైదరాబాద్కి వచ్చేసేయండి, సంపూర్ణ తగ్గించుకుని హ్యాపీగా వెళ్ళిపోతుంది. కానీ ఇంకా మాటలు లేవు, ఒకటే మాట, నీతో నేను మాట్లాడు, నాతో నువ్వు మాట్లాడక్కడ తగ్గించుకుని వెళ్ళిపోవటమే. హల్లెలూయా. ఇక ఎక్కడ వద్దు, ఇక్కడే రావాలి, సరేనా? గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. దయచేసి లివర్ పాడైపోయింది, మీకు పూర్తి వచ్చేసి క్యాన్సర్ ఉంది, మీ కిడ్నీలు పాడైపోయినాయి, మీ గుండె ఎందుకు సొల్లు కవర్లు వెనకండి, ఈ సొల్లు మాటలు వెనకండి, యేసు ఆశీర్వాదానికి రండి, స్వస్థత పొందుకోండి, వెళ్ళిపోండి హ్యాపీగా. సంవత్సరాలుగా బాధపడుతున్నటువంటి వారు ఏమి మన దగ్గరికి వచ్చిన వాళ్ళు మళ్ళీ టాబ్లెట్లు కూడా వేసుకున్న అవసరం లేదు అని మరి గట్టిగా చెప్పగలుగుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మాకు దీర్ఘకాల రోగాలండి 20 టాబ్లెట్లు అండి, 30. ఎందుకండి తలకాయ నొప్పి పనులు? రండి, విడుదల పొందండి. యేసు నామములో మీరు విడుదల పొందండి, వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా బాగు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హలో హలో, వాళ్ళిద్దరు కొట్టేసుకుంటున్నారు, ఫోన్ ఇవ్వమా? హలో అంటలేదు వాళ్ళిద్దరు. హలో అమ్మా చెప్పండి. ప్రైజ్ లార్డ్ తల్లి, మీ ఫోన్ కలిసింది, మాట్లాడండి. ఇగో ఇప్పటికి పిడుకు వచ్చింది. సండే రోజు చర్చిలో కూర్చోమను పడిపోయిండు. జర పేరు చేయండి. ఎవరు? బాబు 8 ఏళ్ళ పిల్లగాడు 10 ఉంటాయేమో. 10 ఉంటాయేమో. మీ దేవురమ్మా? మిరియం కూడా. ఫిట్స్ వచ్చిందా బాబుకి? పడిపోయిండు, చర్చిలో పడిపోయిండు. ఇక అయ్యగారు పేరు చేస్తే మంచిగా అయింది. మళ్ళీ ఇంటికి వచ్చినాక మళ్ళీ 2 సార్లు వచ్చింది. మీరు ఆయనకి ఏమవుతారు? అమ్మమ్మ అవుతారు. ఓకే, మిరియల్ గురించి తీసుకొచ్చారా? మిరియల్ కూడా ఉంటాం మేము. యేసు ఆశీర్వాదం తీసుకొచ్చారా? లే మిరం కూడా ఉంటాము. చర్చికి వెళ్ళినాం. ఈడ చర్చి ఉన్నది దగ్గర. అమ్మ ఇక్కడ తీసుకురా, పూర్తిగా ఎప్పుడు రాకుండా ప్రార్థన చేస్తాను. అమ్మ బాబు ఎక్కడన్నా? హైదరాబాద్ అమ్మ, ఎల్బీ నగర్. హైదరాబాద్ ఎక్కడ? ఎల్బీ నగర్ దగ్గర అమ్మా. నువ్వు వచ్చే ముందు ఫోన్ చేయి, ఇప్పుడే అడిగేది తట్టుకున్నాం మొత్తం అన్ని. స్తోత్రము నాయన. ఈ తల్లి గారిని బట్టి ప్రార్థిస్తున్నాను, మేలు చేయండి. వాళ్ళ బిడ్డకి చాలా ప్రాబ్లం ఉంది, ఆ ఫిట్స్ ప్రార్థిస్తున్నాను, అద్భుతాలు చేయండి వేస్తున్నాం. దయచేసి మీకు ఫిట్స్ వస్తుంది కదా, లైఫ్లో మీరు మెడిసిన్ వాడతారు కదా, మీరు చూడండి యూట్యూబ్లో. నేను చెప్పేది కాదు, ఎక్కడెక్కడ రాష్ట్రాలు దాటి వస్తున్నారు, విడుదల పొంది హ్యాపీగా వెళ్ళిపోతున్నారు, కొంతమంది సాక్ష్యం ఇస్తున్నారు. ఫిట్స్ అనేది ఇక లైఫ్లో మిమ్మల్ని టచ్ చేయడానికి వీలేదు వేస్తున్నాములో. మరోసారి చెప్తున్నాను, వినండి. హలో ప్రైజ్ లార్డ్ అమ్మా. చెప్పండి త్వరగా, ఇంత స్పీడ్గా మాట్లాడితే. స్తోత్రములు. తల్లిగారికి తలనొప్పిలో ఉన్నారు, ప్రార్థిస్తున్నాం, విడిపించండి వేస్తున్నాము. ఆమె బాపట్లోంచి వచ్చారు, మోపిదేవి బాపమ్మ. ఏం పేరు ఇది? ఇట్రా పైకి రా. నడుము వెన్నుపోస అరిగిందా? ఆపరేషన్ చెయ్యాలి అన్నారు. కాళ్ళు నొప్పులు, గ్యాసు, తలనొప్పి, చెవిలో రంధ్రం ఉంది, నొప్పి, బీపీ. మీకేనమ్మా? ఏం పేరు? మోపిదేవియా? బాపమ్మ. మోపిదేవి బాపమ్మ. నడుము ఏంటి? వెన్నుపోసు జరిగిపోయింది అన్నారా? అక్కర్లేదమ్మా, ఇక్కడికి వచ్చావు కదా. నడుము వెన్నుపోస జరిగిందా? జరిగిందన్నారయ్యా. సరిగింది. ఆపరేషన్ చెయ్యాలి అన్నారు. అవునయ్యా. కాళ్ళు నొప్పులు ఉన్నాయా? బాగయ్యా. గ్యాస్ కూడా ఉంది, తలనొప్పి ఉంది, చెవిలో రంధ్రం ఉందా? ఇది ఎప్పటి నుంచి ఉంది చెవిలో రంధ్రం? 6-7 సంవత్సరాల నుంచి ఉందయ్యా. దేవుడు నమ్ముకున్నాక. నొప్పి, బీపీ 2 ఉన్నాయి. చెవిలో రంధ్రం ఇప్పుడు ఉందా? అయ్యో చెవుతుంది నొప్పి. చెవిలో దూదులు తీసే. ఇటు రామా, ఆవిడ నడవాలి. ఇట్రా, చెవిలో దూదులు తీసే. చెవిపెట్టుకో. చెవి మోత వస్తుందా? నువ్వు కళ్ళు తెరవమ్మా, చెవు నొప్పి వస్తుందా? మోత వస్తుందా? మోత వస్తుందా? అవునా? ఆమేన్. చప్పట్లు కొడతాం అందరము. ప్రభువుని కనపరచండి, చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. మీ పేరేంటి చెప్పండి, ఇప్పుడు అర్థమయ్యేటట్టు చెప్పండి. మీ పేరు?
అయ్యా ఏం పేరు నీ పేరేంటి? నా పేరు బాపమ్మ అయ్యా. నడుము అరిగిపోయింది అన్నారా లేకపోతే ఏమన్నారు? అది జరిగింది అన్నారు. జరిగిందా? మామూలుగా నొప్పి ఉంటుందా నీకు అప్పుడు? బాగా నొప్పి అయ్యా. ఇప్పుడు ఉందేమో చూడమ్మా. ఇప్పుడు లేదా? అసలు ఇలా కింద పడి లేవటం అంటే చిన్న విషయం కాదు కదా. లేకగలవా? అట్లాగా లేవలేదు. హల్లెలూయా చెప్పండి అందరూ కూడా గట్టిగా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ఇటు తిరుగు, నన్ను చూడు, నన్ను చూడు, నన్ను అలాగే చూస్తూ ఉండు. ఆమేన్ హల్లెలూయా ఆమేన్. అసలు చెవులో మోత అయితే ఎందుకు వస్తుందో? చెవులో మోత అలాగే ఎందుకు వస్తుంది నీకు? బెచ్చం పడిందా? డాక్టర్లు చెప్పారా? స్కానింగ్ తీసారా? తీసారయ్యా. ఆపరేషన్ చేయాలన్నారు. చెవు కూడా? చెవుకి ఆపరేషన్ 20,000 అడిగారయ్యా. 25,000 అడిగారు. 7,000 ఇస్తాను. చెవుకి ఆపరేషన్కి. నడుంకి ఇంత అనలేదు. చేస్తాం 6 లక్షలు తీసుకుంటారు. 6 మీ యాడ్ చూస్తాం రోజు. నేను టీవీలోనే వస్తాను. 6 పురకులు వస్తాయి. చూస్తున్నా. అన్నీ చూస్తావా? ఇంట్లో కొంచెం టిఫిన్ వేసుకుంటానయ్యా. వంటలో అది ఊర్ని టిఫినేనా? ఓకే. ఇలా వంగుని లేచి చూసుకో బాగా ఫ్రీగా. చప్పలు కొట్టండి. ఆమేన్. పాపము టిఫిన్లు చాలు. అయితే టిఫిన్ తీసుకుని బతుకుతావమ్మా? ఎంతమంది పిల్లలు నీకు? కొడుకులు లేరా? మీ వారు ఏం చేస్తాడు? పెద్దోడు అయిపోయాడు. అదే కాటా పోయేవాడు. ఏడు వచ్చాడా? రాలేదయ్యా. రాలేడు. అసలుకి తీసు. ఇప్పుడు నీ చెవి తగ్గిపోయినట్టేనప్పుడు తగ్గిందయ్యా. చెవి తగ్గిపోయింది. నడు కూడా తగ్గిందయ్యా. ఇప్పుడు ఇవన్నీ ఎన్ని సంవత్సరం బట్టి ఉంది బాధ? ఇవన్నీ నాకు 6 సంవత్సరాలు ఉంది. 6? నీకు మేము ప్రార్థన చేశాక ఆయిల్ కూడా ఇస్తాం, తీసుకునేవాళ్ళు మీరు. ఇక్కడికి ఏ స్టేజ్లో వచ్చాడు తెలుసా? కిడ్నీలకు ఏమో చేసి వదిలేశారండి. చీము వచ్చేస్తుంది కదా. నువ్వేనా? నేనే. ఈయన ఇంకా చచ్చిపోతున్న టైం అది. ఇంత కాలు ఇంత చేయి అయిపోయింది కదా. కాలు బతకరాని నమ్మకం లేదు కూడా సార్. ఇక్కడ చూడండి. నేను హాస్పిటల్కు 3 సంవత్సరాలు వచ్చారు కాబట్టి 3 సంవత్సరాలుగా హాస్పిటల్ తిరుగుతున్నాడు. కిడ్నీ ప్రాబ్లం. ఈ అచ్చుకుంటా పోవడం అంటే బాగా ఖర్చు అయిందంటే మొన్న మళ్ళా దవాఖానకు తీసుకుపోయారు మా కొడుకును. దాంట్లో 15 రోజులు ఉన్నాము. అంతా చేసినామమ్మ. ఒకటేనండి, ఈయనను తీసుకొచ్చినప్పుడు ఒక శవాన్ని తీసుకొచ్చారా? మీ తండ్రి అయినా? తండ్రా? ఒకటేనండి, ఈయన దగ్గర ఏమీ లేదు. ఇక్కడ ఆపరేషన్ చేశారు. పైపు పెట్టిర్రు. అంత సీముగా రక్తం వెళ్ళిపోవుడు. అన్నం తినుడు లేదా? ఎంతకాలం తినలేదు? 2 నెలలు తినలే. ఈయన ఏనండి, ఈ చీము కారిపోతుంటే ప్యాక్ చేసి పెట్టారు. శవం దిక్కొచ్చి అక్కడ పట్టారు అంతే. ఇక్కడ కొంతమంది సజ్జిబులను కూడా తెచ్చారు. అది కూడా దేవుడు కార్యం చేశాడు. చప్పలు కొట్టండి. ఈయన్ని 2 నెలలు ఫుడ్ నీళ్లు ఏమీ లేవు. ఇక్కడ నుంచి చీమి ఎట్లా కడుతుందయ్యా? చీమి వాసన, చీమి కారిపోతుంది కిడ్నీలో నుంచి. పైపులు వేసి వదిలేశారంట. చీమి నన్ను అక్కడ వదిలేసారు సార్. అక్కడికి వెళ్ళి తెచ్చి ఇంటికాడ వదిలేశారు. ఈయన ఇంత చిన్న ముఖము, శవం లాంటిది, ఒక చిన్న ముఖము, చిన్న కాలు, చిన్న చేతి వచ్చాడు. ఆదివారం సాయంత్రం వచ్చాడు. ప్రార్థన చేసి పంపించాను. మళ్ళీ శనివారం వచ్చాడు. ఇక చీమ ఆగిపోయిందమ్మా. ఆనాడు శనివారం నాడు ఇంత అన్నం తిన్నాడు. ఇక్కడ అన్నం తిన్నాడు. ఆడ నుంచి ఇంటికి పోయినాక అన్నం తిన్నాడు. అంతకుముందు కారం అస్సలే తలగనియరు. ఇప్పుడు బాగా లావుగా అయ్యావుగా మంచిగా. ఆయన తింటున్నా నడుస్తున్నావు. నువ్వు బ్రతుకుతావని ఒక్క పాయింట్ అని ఉందా నీకు? దేవుని నమ్ముకున్నా సార్. ఈయన అన్నాడంట, అమ్మా గాంధీ తీసుకుపోమని ఎవరో చెప్తే అన్నాడంట. టీవీలో చూసి అమ్మా ఏమన్నా మీ కూతురు చూసి అక్కడ హాస్పిటల్కి పోతే జగిత్యాలకి కొట్లకి వచ్చిన కర్మర్ పోతే ఇక్కడ ఉస్మాన్ హాస్పిటల్కి పోయామని చెప్తే నేను వచ్చిన సపడాగా పండబెట్టిరాడ ఇంట్లో. పండబెట్టినాక మీరు మంచాల పడి టీవీ చూసావు. టీవీలో ఆక్యం పెట్టారు. అలా నమ్ముకున్నావా? నేను అంతకుముందు నమ్ముకున్నావు, మధ్యలో వదిలేస్తావు. నేను చెప్తానండి, ఆయన టీవీలో ఎప్పుడైతే చూసాడో ఒకటే అన్నాడు, నేను హాస్పిటల్కి ఎక్కడ ఆయన నన్ను బతికిస్తాడు తీసుకెళ్ళండి అన్నావా అంట. నిజమేనా? నీకంతా తెలుసు? అప్పుడు నేను అక్కడ తీసుకుపోతా అంటే తెలియదు సార్. అక్కడ తీసుకుపోతా అంటే హాస్పిటల్కు ఉస్మానికి తీసుకుపోతా అంటే నేను ఎక్కడ పోను, నేను ఇక్కడికే పోతా, హైదరాబాద్ చర్చికి పోతా. ఇక్కడికి వచ్చినందుకు మేలు అయిపోయిందా? ఇక్కడ వచ్చిన పండుగ నీళ్ళు చల్లి రమ్మంతే. అది నీళ్ళు చల్లా పాతది. నీళ్ళు చల్లే వరకు నాకు కొద్దిగా మేలకు వచ్చింది. అప్పుడు ఏమి సోయి లేకుండా నాకు
అర్థమైందా? తెలియపోయింది, ఖాళీ లేదు, వీక్ అయిపోయి మొత్తం. అప్పుడు కొద్దిగా పానం అన్నది ఎగిరింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇక్కడికి రాకపోతే ఆ ఒక్క రోజు 2 రోజుల్లో చచ్చిపోతుండేనేమో. ఇక అంతా అయిపోయింది. 2 నెలలు ఫుడ్ లేదు, చీము కారిపోతుంది, 2 కిడ్నీలో నుంచి చీము వచ్చేస్తుంది ఇక్కడికి. అలా తీతే చీమంతా. ఆశ లేకుండా నాకు ఆశ లేదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆశ లేని వ్యక్తులకు యేసయ్య ఈ యేసు ఆశ్రయ పరములో ఆశ కలిగిస్తున్నాడు. హల్లెలూయా. చేతులు పైకెత్తి. ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న మంత్రశక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయునామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. హలో 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 అయ్యా, గట్టిగా మాట్లాడండి అయ్యా. కడప అయ్యగారు, కడప నుండి మాట్లాడుతున్నాం అయ్యగారు. చెప్పండి. బాబుకి 5 బాబు ఒక నుంచి షుగర్ అయ్యగారు. ఓకే. ఎదుగుదల లేదు, ఏదానికన్నా చేసుకుందామన్నా కూడా ఏది. మీరు మరి టీవీలో చూస్తున్నారా? ఒక పిల్ల పొట్టి ఎంతే ఉంది, నేను 2వ తరగతి చదువుతాను అనుకున్నా, ఆ పిల్ల ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. ప్రార్థన చేశాక ఆ ఇన్సులిన్స్ అన్ని మానేసి ఆ పట్టుకున్న పిల్ల మంచిగా ఇప్పుడు నార్మల్గా అయింది, చక్కగా ఫంక్షన్కి వెళ్తుంది. మరి కేర్ హాస్పిటల్లో మరి అలా ట్రీట్మెంట్ తీసుకున్నారు. రోజు టాబ్లెట్లు వేసుకోవాలా, రోజు ఇన్సులిన్, రోజుకి 4 నుంచి 5 ఇన్సులిన్స్ వేసుకోవాలి కేర్ హాస్పిటల్. అక్కడ కూడా కానీ ఇక్కడ మన దగ్గరే ఈరోజు సూపర్గా హైట్ పెరిగింది. అటువంటి రోగాలు లేకుండా దేవుడు కార్యం చేస్తాడు. కడుపు అయితే 3 పిల్లలు ఉన్న పిల్లలాగా ఉంది కడుపు. ప్రార్థన చేయగానే కడుపు నార్మల్ అయింది. దేవుడు మిమ్మల్ని బాగు చేస్తాడు. వీలుంటే అబ్బాయిని తీసుకుని ఇక్కడికి రండి, ప్రభు అబ్బాయిని స్వస్థపరిచింది కాక. ఆమేన్. దయచేసి గమనించండి, మరి ఒక భార్య భర్త ఇక్కడ వాళ్ళది ఢిల్లీ. మరి దయచేసి గమనించండి, వాళ్ళది ఢిల్లీ అండి. వాళ్ళ భార్య భర్త పిల్లలు లేరు. అయితే ఓల్డ్ సిటీలో ఉంటారు వాళ్ళు. మరి ఎంత బాధ అయిపోయిందో చూడండి, వాళ్ళు రోగం వచ్చిందో చూడండి. నా దగ్గరికి వచ్చారు, ఢిల్లీ నుంచి వచ్చిన సాక్ష్యం వేస్తున్నారు. దయచేసి చూడండి. హలో హలో హలో, ప్రైజ్ లార్డ్ తల్లి. చెప్పండి. నాకు హెల్త్ బాగోట్లేదు సార్. నాకు ఏమైందో చెప్తే బాగుంటుంది. హెల్త్ బాగుంటుంది అంటే మాకేమైనా కళలు వస్తాయా, లేదంటే మేమేమన్నా కూర్చుని దర్శనం చూడాలి అంటే అయిపోయేదానికి ఈ బాధలన్నీ అంటే మా స్తోత్రం నాయన. ఎగుమతులు దర్శించి సైతం శోధల నుంచి విడిపించండి. ఆ థైరాయిడ్ సమస్త శోధల నుంచి విడిపించండి ఇస్తున్నాం. దయచేసి మాట్లాడేటప్పుడు కొద్దిగా అర్థం చేసుకోండి. అందరికీ ఫోన్లు కలవట్లే, ఎంత కష్టపడుతున్నారో. దయచేసి ఫోన్ కలవని బిడ్డలు 4:30కు లైవ్ అయిపోద్దండి. అయిన తర్వాత కూడా చేయండి, మీరు ఏం బాధపడకండి. నేనున్నాను ఎప్పుడు కూడా మీ కొరకు మేము ప్రార్థన చేస్తానికి సిద్ధంగా ఉంటాం. హలో హలో, ప్రైజ్ లార్డ్ అండి, చెప్పండి. స్తోత్రం నాయన. ఈ కుమారుడు మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నాడు. సాతానా మానసికంగా అతను ఇబ్బంది కలిగిస్తున్న అపవాది యేసు నామములో నేను గద్దిస్తున్నాను. డౌట్ యేసునామములో ఆమేన్. దయచేసి గమనించండి, మరి లైవ్ కొద్ది సమయం మాత్రమే ఉంది మన మధ్య. కొన్ని సాక్ష్యాలు మంచతో మరి ఈ బిడ్డలో భర్త భార్య ఇద్దరే ఉంటారు ఓల్డ్ సిటీలో. అసలు హాస్పిటల్ చూపించి ఆ వార్తలు అయితే తగ్గించట్లేకపోతున్నారు హాస్పిటల్ వాళ్ళు. ఏం చేయడానికి అర్థం కావట్లేదు. కొడుకు లేరు, కూతురు లేరు. ఆయన కూడా వృద్ధుడే, నారాయణ కాలేజీలో చిన్న పని ఏదో చేసుకుంటాడంట, బాతులు కడతాడంట. ఆ బిడ్డ టీవీలో చూసి, వాళ్ళ భార్య టీవీలో చూసి ఇక నేను చచ్చిపోతానేమో, అయ్యగారి దగ్గరికి వెళ్ళాలంటే అట్లా వచ్చారండి. అప్పుడే మా ఇంటికి వచ్చారు, అన్నం తినిపించి భోజనం చేసి వాంతులు గీంతలు ఆయన ఆపేసి హ్యాపీగా ఇతను 1 గంట లోపల హ్యాపీగా వెళ్ళిపోయారు ఇంటికి. అదిగో సాక్ష్యం చూడండి. దయచేసి యేసు ఆశ్చర్యపరు స్వస్థత శాలలో జరిగే అద్భుతాలను మీరు చూసుకుంటూ ఇక్కడికి రండి. దేవుడు మిమ్మల్ని బాగు చేస్తాడు, విడిపిస్తాడు.
ఎలాంటి వ్యాధి అయినా ఎలాంటి బలహీనత అయినా యేసు నామములో తగ్గిపోతుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. రండి టీవీ చూడండి. ఆమేన్. రండి రండి. హర్యానా. హర్యానా. హల్లెలూయా. వీళ్ళకి మనకేం సంబంధం లేదు. హల్లెలూయా. యేసులో ఉంది బంధం. మనకి ఎక్కడుంది మనకు బంధం? తెలుగు సరిగా రాదు. యేసయ్యలో మనకు బంధం. హల్లెలూయా. చప్పట్లు కొడుతుంది గట్టిగా. ఏ బంధం అండి మంద? ఏ బంధం అండి? యేసయ్య బంధం. అర్థమైందా? అది యేసయ్య. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మీ పేరు చెప్పండి. నా పేరు రాజీవ్ కుమార్. రాజు కుమార్. నేను ఢిల్లీ నుంచి వచ్చిన మేము. నేను ఒక ప్రేయర్కి వెళ్ళాను, వస్తున్నా. వీళ్ళ భార్య అప్పుడు పొజిషన్ ఏముంది ఆవిడకి? పేగులు కట్ చేసి జాయింట్ చేసినారు. ఇక్కడ వినండి, బాగా వినండి. అమ్మగారు నాకు చూపించారు, పొట్టలో ఇలా కోసేశారు కదా ఇదంతా. ఇక్కడ పొట్ట పెద్దగా ఉంది కదా, ఎక్కడెక్కడ కోసారు చూపించండి చేతితో. ఇక్కడ మొత్తం ఇలా కోసేశారు, పేగులు కట్ చేసి ఆమె చూపించారు ఇట్లా ఇద్దరు. ఒక్కటే మాట, నేను అడిగిందే సమాధానం. నేను వీళ్ళు ఫోన్లు చేస్తున్నారు ప్రేయర్ టవర్కి. ప్రేయర్ టవర్కి ఫోన్ చేసి అప్పుడు బాధలు ఏమున్నాయి అమ్మగారికి? ఏం బాధలు ఉన్నాయి అప్పుడు? జ్వరం వచ్చింది, కడుపు నొప్పి, జ్వరము, అన్నం తినది కాదు, అన్నం తింటే వామిటింగ్ అవుతుంది, ఏం సరిపోతలేదు లోపల కడుపులో. నీళ్ళు తాగితేనే వామిటింగ్ వస్తుంది, చక్కెర వచ్చి పడిపోతుండే. అందుకే ఇది మీ సార్ది టీవీలో చూసినామైనా. ఇక్కడ ఆ రోజు వాతావరణం ఏంటంటే తలంతా పట్టేసి వాంతులు అయిపోతున్నాయి. అప్పటికి అన్నం తింటలేదమ్మా మీరు? లేదు సార్. ఇక్కడ వినండి, నీళ్ళు కూడా ఆగతలేదు, కడుపులో నీళ్ళు కూడా ఆగలే. ఆమె నీళ్ళు తాగితే కూడా వాంతులు అయిపోతున్నాయి. అన్నం తర్వాత పక్కనట్టండి. అప్పటికి ఎన్ని రోజులు అమ్మట్లా? 15 రోజులే సార్. 15 రోజులు. సార్ దగ్గర ఫోన్ చేసి వినండి బాగా. నేను కూడా ఎంత క్లారిటీ ఇస్తాను. నాకు ఈ హాస్పిటల్ అన్నిటికీ ఉన్న డిఫరెన్స్ నేను క్లారిటీ ఇస్తున్నాను మీకు. అయితే ఈమె నడవడానికి లేదు, మాట్లాడలేదు, 15 రోజులుగా అన్నం తిని కాదు, నీళ్లు తాగితే కూడా ఉండలేదంట. ఇద్దరు పిల్లలు పుట్టలేదు వీళ్ళకి. వాళ్ళు 100 గజాలు కొనుక్కున్నారు, వాళ్ళ అన్నకి 50 గజాలు. వాళ్ళిద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీలు, వీళ్ళ అన్న వదిన. వీళ్ళకి ఒక 50 గజాలు ఒక రూమ్ వేసుకుని ఉన్నారు, ఓల్డ్ సిటీలో ఉన్నారు. ఇక మన ప్రేయర్ టవర్కి ఫోన్ చేస్తే చాలా సీరియస్ అని నాకు చెప్పారు. అన్నాడు ఓల్డ్ సిటీ నేను రాలేను, నేను ఇలా వచ్చే లోపల ఇంటికి రండి అని చెప్తే పాపం ఒక ఆటో వాడిని బతులాడుకుని మొత్తం మీద ఎట్లయితే మన ఇంటికి నేను ఇలా వచ్చాను, వాళ్ళు వచ్చారు అంతే. రాగానే ఈమె సోఫాలో ఇలా పడిపోయిందండి. నాకేమనిపిస్తుంది, నా కన్న తల్లి అట్లా అనిపిస్తుంది. ఎవరైనా నాకు బాధలో ఉంటే నాకు అట్లా అనిపిస్తుంది. మా తల్లి అట్లా అయిపోతే అట్లా అని నేను సోఫాలో కూర్చోబెట్టి, ఆయన పెద్దనా ఇలా కంగారు పడిపోతున్నాడు. అమ్మ బాగైపోద్దు, ఇప్పుడు అన్నం తిని పంపిస్తాను, నువ్వేం టెన్షన్ పడకంటే. ఆయన ఏమనుకున్నారు అప్పుడు ఆ మాట అంటే? మీరు వద్దు, ఆయన చెప్పండి. ఆ మాట అంటే ఏమనిపించింది మీకు? అన్నం తిని పంపిస్తుంటే ఏమనిపించింది? అన్నం తిని పంపిస్తారని చెప్పినారు సార్. సారీ, థ్యాంక్ యూ సార్. నువ్వు ఖాళీ ప్రేయర్ చేస్తే చాలు సార్. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి. మన దగ్గర వచ్చి హాస్పిటల్ లేదు. ఇప్పుడు అమ్మ ఇలా పడిపోతున్నారు, కొంచెం ప్రార్థన నీళ్ళు జల్లినా లేచి కూర్చున్నారు అంతేనా? నీళ్ళు తాగితే వామిటే తాగు, ఆవదో అన్నానా? ఆవదో చెప్పండి గట్టిగా, ఏమన్నా చెప్పండి. అవ్వదో తాగు అన్న. నీళ్ళు తాగిచ్చిన అవలా అయిందమ్మా. అప్పుడు మళ్ళీ అన్నం తిన్నా సార్. నన్ను చెప్పని. అయ్యో, నీళ్ళు తాగినారు, ఇంకా నీరసం అంతా పోయింది. నొప్పులండి బాబు ఇదంతా కదా, నొప్పులు అన్ని తగ్గిపోతాయి, అన్ని తగ్గిస్తా, అన్ని తగ్గిపోతాయి. మీరు అన్నం తిని వెళ్ళిపోతారు. అప్పుడు వేడి అన్నం ఉండింది ఇంట్లో, తీసుకురమ్మని ప్లేట్లు మంచిగా అన్నం తినిపించి ఇక మంచిగా సెట్ అయిపోయారు. వాళ్ళ బాధలు ఏదో చెప్పారు, రైట్ అయిపోయింది. అప్పుడే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. అప్పుడేమో ఒక్కడికి ఎత్తలే పట్టుకుంటూ వచ్చారు, నడుచుకుంటూ వెళ్ళారు. అసలు పిల్లలు పుట్టలేదంట. అప్పుడు మళ్ళీ ఈమెకి ఒక చేతబడి జరిగింది, అది నేను చెప్పాను. వీళ్ళు అంటండి, వాళ్ళు చెప్తారు. ఇప్పుడు ఏంటండి, రాత్రులు నిద్రపోతున్నారు. ఇప్పుడు అప్పుడు ఏం చేసేవాళ్ళు? నేను పండుకుంటే మేలుకి అంటే మన కోపడేదాకా సెట్ అవ్వరు అన్నట్టు. పండుకుంటే నేను మేలుకి ఉంటా. అంటే రాత్రుల్లో డ్యూటీలు అంట, ఆఫ్ డ్యూటీ ఇవిడి, ఆఫ్ డ్యూటీ ఆయన. ఏంటి
ఈయన నిద్రపోయాడు అనుకోండి, ఆమెను లేపేస్తుంది సైతం. ఆమె ఈయన అట్లాగా జరిగింది. వీళ్ళు వెళ్ళినప్పుడు నేను ఒక సెంటెన్స్ కూడా చెప్పాను, అది ఓకే నిజమే అన్నారు. ఇది ఒక కార్యం జరిగింది, వీళ్ళు బ్రతకొద్దు అన్నంత పనులు జరిగినాయి. కానీ ఇప్పుడు అంతా ఏసై దగ్గరికి వచ్చారు, సుదర్శన్ గారి దగ్గరికి వచ్చారు, ఇక చప్పట్లు కొట్టారు. ఎంత వీక్ అంటే అసలు అడుగు తీసి అడుగేలేకపోతున్నారు, అంత వీక్లో వచ్చారు. ఎంత యాక్టివ్ అయిపోయి నడిచి చూపించాం వీళ్ళందరికీ. చప్పట్లు కొట్టండి అలాగా. హల్లెలూయా. పాస్టర్ గారు మంచోడా? చాలా మంచివాడు, చాలానా? చాలా మంచి. హల్లెలూయా. దేవుడు ఇంకా ఆశీర్వాదాలు. సార్ మీ దగ్గర వచ్చినప్పటి నుంచి నేను మందు కూడా తాగలేదు. ఏ మందులు? ఒక గోళీ వేసుకోలేదు. ఎందుకు మందులు తాగుతావు? అందే మీ దగ్గర వచ్చినప్పటి నుంచి బంద్ చేసిన. అన్ని బందేనా? ఇది 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 చప్పట్లు అల్లంటట్లు కొట్టరు. నీళ్ళు ఇచ్చినా నూనె ఇచ్చినా కదా, అదే అదే బలం, అదే శక్తి. తాగుతున్నా తింటున్నా, అదే బలం. వీక్ అయిపోయారండి. కానీ ఏ అవయవం పాడవలేదమ్మా నీకు. ఇక ఈ రోజు నుంచి నేను నీకున్నాను నా తల్లి. సంతోష తిను, భోజనం చేయి, వెళ్ళిపో అన్న. చక్కగా భోజనం చేసుకున్నారు ఇద్దరు కలిసి. అసలు ఏమనిపించింది భోజనం అట్లా తింటున్నప్పుడు? భోజనం తినిపించింది, మంచిగా కనిపించింది. అది భోజనం మంచిగా తిన్నాం. పోతేప్పుడు కూడా మేము యాక్టివ్ అయిపోయినాం. మేము హలో, హల్లెలూయా. హలో, ప్రైజ్ లార్డ్ గారు. చెప్పండి అమ్మా. మాది ఖమ్మం జిల్లా కొత్త నుంచి మాట్లాడుతున్నామండి. నా కుటుంబంలో 2 సంవత్సరాల నుంచి బాగా చికాకులు అవుతున్నాయి, సమాధానం లేదు, సంతోషం లేదు. నా కుమార్తె 18 సంవత్సరాలు ఉంటే పాప కూడా మంచిగా చదివింది 10th వరకు. ఇంటర్ నుంచి బాగా కుమార్తె అసలు ఎగ్జామ్స్ ఫెయిల్ అయిపోయింది. అసలు అన్నం తింటూ సరిగ్గా నిద్రపోదు, రాత్రులు బాగా చికాకు, మండుతనం, కోపం, మాట వినదు. సరే, ప్రార్థన తర్వాత మీరు కొట్టేయండి ఇంట్లోకి వెళ్ళి. కానీ ఇప్పుడు నేను ఒకసారి లేకపోతే తీసుకురండి ఇక్కడికి. ప్రభా, ఈ బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం. వాళ్ళకి కుమార్తె, వాళ్ళ కుటుంబం పరిస్థితి చాలా బాగాలేదు. ఇక అన్ని లక్షణాలు చెప్తుంది ప్రభా. ఈ బిడ్డ మరి ఆ ప్రభావం నుంచి విడిపించండి చేస్తున్నాము. ఆమె ఏ ఊరమ్మ మీది? ఏంటండి? ఏ ఊరు మీది? మాది కొత్త కొత్తూరు, నేలకొండపల్లి మండలం దగ్గర, కొత్త కొత్తూరు గ్రామం, కోదాడ దగ్గర. అది కోదాడ చెప్తే అయిపోద్ది. మీరు ఆ పాపని తీసుకురండి. ఒకవేళ శనివారం తీసుకురండి. పాప అవన్నీ చెప్తే మరి ఆ పాప పక్కనుంటే మరి బాధపడుతుంది. తీసుకొచ్చేయండి. అది ఏదైనా ప్రభావం ఉంటే అట్లా చేస్తారు పిల్లలు, మంచిగా ఆరోగ్యం వచ్చేస్తారు. మరి మీ కోదాడ నుంచి ఎంత జనం వస్తున్నారు, ఎంతో మందికి నా ద్వారా దేవుడు విడుదల పరుస్తున్నాడు కదా. రండి. మరి కొంతమంది ఫోన్ కలితే కొంతమందికి కలదు. మీరు బాధపడకూడదు. మీరు ఫోన్ కలకపోయినా మరలా ఈ లైవ్ అయిపోయిన తర్వాత మీరు కాల్ చేయండి. ఈ లైవ్ కాల్ చేసినా కూడా మాట్లాడతాం. కొన్ని సందర్భాలు అంటే కొన్ని వందల వేల ఫోన్లు వస్తాయి కదండి. ఎప్పుడన్నా పాస్ గారు కొంచెం బిజీగా ఉన్నారు ఇది ఉన్నప్పుడు కొద్దిగా అర్థం చేసుకోండి. మీరు ఖచ్చితంగా శనివారం అయితే రండి, అందరికీ ప్రార్థన చేస్తాను. హలో, ప్రైజ్ లో చెప్పమ్మా. ప్రైజ్ లో కొంచెం బలహీనతగా ఉన్నానండి. టీవీలో చూస్తున్నారమ్మా మీరు? టెన్షన్ గా ఉంటుందండి, కాదు టీవీలో చూస్తున్నారు ఇప్పుడు? మరి అంత నీరసంగా మాట్లాడతారేమ్మా. సోదరులు నాయన ఈ తల్లి గారిని దర్శించు, అద్భుతాలు చేస్తున్నాము. ఆమె దయచేసి లైవ్ ముగింపులోకి వచ్చాము. మరి ఇప్పుడు మీరు ఎవరైనా ఫోన్ కాకపోతే బాధపడొద్దండి, మళ్ళీ కాల్ చేయండి. మీతో మాట్లాడి మిమ్మల్ని ఖచ్చితంగా విడుదలపరుస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. కానీ మీకు అవకాశం ఉంటే, వీలుంటే మీరు నేను చనిపోతానేమని భయపడకండి. ఏ రోగమైనా ఇక్కడికి రండి. ఎటువంటి మెడిసిన్ మనకు అవసరం లేదు. దేవుడు సంపూర్ణంగా విడిపిస్తాడు. ఏ వ్యాధైనా, ఈ చేతబడ, దురాత్మ, రోగం, ఇదేం భయపడదు. ఏ వ్యాధైనా మీరు రండి, విడుదల పొందండి. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించను గాక. తండ్రి, ఇప్పుడు వరకు ఛానల్ చూసిన బిడ్డలందరినీ దీవించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. పని చేశారు? ఎక్కడ పని చేస్తారు అయ్యారు? సింగరేణిలో రిటైర్డ్ అయిపోయారు పాపం. ఏడకు పాపము పోయిన వారం తీసుకొచ్చారండి. ఈయనను హాస్పిటల్లో పెట్టి తీసుకొచ్చారు. ఏ హాస్పిటల్ అది? రామదేవరావు హాస్పిటల్. ఇక్కడికి రావాలని ఎప్పటి నుంచి ట్రై చేసిన వీళ్ళకి కావట్లేదు. నిన్న వచ్చారు పాపం, పోయిన వారం వచ్చారు. ఇప్పుడు ఎట్లున్నారు డాడీ? ఇప్పుడు పర్లేదండి, ఇప్పుడు పర్లేదా? అక్కడ హాస్పిటల్ ఏమని చెప్పారు?
ఇంకా టైం పడుతుంది అని చెప్పేసి అన్నారు. అది కాదు, అది ఏమి రోగం ఏమంటున్నారు? పక్షవాతం అన్నారా? నిన్న అసలు కాలు తీసి కాలు వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు నడుస్తున్నారు కదా? లేదు, పోయిన వారం ఇక్కడ నుంచి వచ్చిన దగ్గర నుంచి అడుగులు వేస్తున్నారా? చప్పులు కొట్టండి. భార్య హల్లెలూయా. ఇప్పుడు ఎట్లా ఉన్నారు పెద్ద అయినా? ఇక్కడే ఉన్నాము అయ్యా, హైదరాబాద్లో ఉంటున్నాము. ఇప్పుడు బాబు దగ్గర ఉంటున్నాము. హైదరాబాద్ అక్కడ రామ్దేవ్ హాస్పిటల్కి తీసుకొచ్చినప్పుడు చాలా డబ్బులు ఒడిచిపోయినాయి, కానీ ఏదో అని భయం బాగా చెప్పిండ్రు. చెప్తే నన్ను ఎక్కడికి తీసుకెళ్ళొద్దు, అయ్య దగ్గరికి తీసుకెళ్ళండి, నేను బతుకుతా, నన్ను దేవుడు బాగా చేస్తాడు అని చెప్పేసి నమ్మకంతో మేము వచ్చినామయ్యా. వచ్చినందుకు దేవుడి కృప వలన కొంచెం నడుస్తున్నాడు, కొద్దిగా చేయి కూడా లేపుతున్నాడు అయ్యా. ఇప్పుడు మీరు మళ్ళీ రమ్మన్నారు, మేము వచ్చినామయ్యా. ఇప్పుడు మంచిగా స్వస్థత తనంతట తను నడుచుకుంటూ వెళ్ళి సాక్ష్యం చెప్పాలి. మళ్ళీ వారం వచ్చి మేము అంతే, మేము సాక్ష్యం చెప్పాలి అయ్యా, సాక్షిగా నిలబడాలి మేము. పెద్దయినా ఎంతవరకు ఓకే అయింది చెప్పు? కొంచెం పర్లేదా? హాస్పిటల్కి మనకు తేడా ఉందా? చాలా తేడా ఉంది. చాలానా? చప్పట్లు కొట్టాలి. అడుగులు వేస్తున్నావు కదా, పాదం ఆంతం చూడండి, 2 పాదాలు చూపించండి, నడవండి. మీరు నడిచినప్పుడు అట్లా ఉండదు, వాస్తవంగా ఇలా ఉన్న వాళ్ళకి ఇట్లా ఉంటుంది కదా, అది పాదాలు చూడు, మోకాలు చూడండి. ఇలా ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ ఒక సముద్రపు తెప్పలాగా బిడ్డ మీదకు వచ్చేయటం, వారి విడుదల పొందడం జరిగింది. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళని చూస్తే ఏడుపు వస్తుంది, జాలేస్తుంది. ఇల్లు కూడా ఇదిలి బట్టి కష్టపడ్డ కొంచెం ప్రతిఫలం లేకుండా బతుకుతున్నారండి. ఇలాంటి కుటుంబాలు ఇంకా చాలా ఉన్నాయండి. యేసయ్య నామములో అందరికీ మేలు జరుగునుగాక. ఆమేన్. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందుతున్నారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 79935267 మరి ఒక నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.